ఈరోజు ఉదయం నుంచి మనం చూస్తున్నాం ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఏ విధంగా వైభవంగా జరుగుతున్నాయి అనేది. ప్రతి ఆలయాల్లో కూడా కన్నుల పండుగగా ఆలయాన్ని మొత్తం అలంకరించినటువంటి పరిస్థితి, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ప్రధాన ఆలయాలన్నీ కూడా మనం ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ చేస్తున్నటువంటి పూజాది కార్యక్రమాలు, చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి నిజామాబాద్లో టెంపుల్ మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి మనకు వివరించడానికి రైట్ శ్రీకాంత్. ఆశా, నిజామాబాద్ జిల్లాలో వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ఆలయ అధికారులు కావచ్చు, ఆ భక్తులకు క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని బాలాజీ జెండా బాలాజీ టెంపుల్ లో ఉన్నాం. చూడొచ్చు, క్యూ లైన్లలో పెద్ద సంఖ్యలో భక్తులంతా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఉదయం చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం 6 గంటల నుంచే భక్తులంతా శ్రీమన్నారాయణని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చారు. ఇక్కడ నిజామాబాద్ నగరంలో ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఈ ఆలయానికి భక్తులంతా వచ్చి తెరుస్తాయి కాబట్టి వైకుంఠ ఏకాదశి అంటారు. అలాగే ముక్కోటి దేవతలు ఏకాదశి అని కూడా చెప్తారు. అలాగే మహాభారతంలో శ్రీకృష్ణుడు ఇవాళ అర్జునుడికి భగవద్గీత బోధించినటువంటి దినం కూడా ఈ రోజు అని చెప్తారు. అలాగే పరమశివుడు తన కంఠంలో విషాన్ని దాగిన రోజు, అలాగే అమృతం వచ్చిన రోజు అని కూడా చెప్తారు. ఇంతటి ప్రాశస్యం ఉన్నటువంటి ఈనాడు ఇవాళ ఈ ఏకాదశి సందర్భంగా భక్తులంతా శ్రీమన్నారాయణ దర్శనంలో ఆయన భక్తు పారవశ్యంలో తేలియాడుతున్నారు. ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులంతా ఆలయం పూర్తిగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారి ఈఓ గారు మనతో పాటు ఉన్నారు. ఉదయం నుంచి ఇంత పెద్ద భక్తులు వస్తున్నప్పటికీ ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వారంతా శ్రీమన్నారాయణని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈఓ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది? ఓం నమో వెంకటేశాయ. ఇవాళ ఉదయం నుంచే ఈ ముక్కోటి ఏకాదశి, దీన్ని కూడా వైకుంఠ ఏకాదశి కూడా అంటారు. నేడు ఈ పర్వదినాన ఉత్తర ద్వారాన్ని వైష్ణవాలయాల రోజు మాత్రమే చేసి భక్తులకు వారికి దర్శనాల నిమిత్తం ఈ ఉత్తర ద్వారాన్ని తెరిపించడం జరుగుతుంది. ఇంకా ఈ ముక్కోటి దేవతలు కూడా ఈ రోజు స్వర్గం నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటాయని ప్రీతిది ఈ ముక్కోటి ఏకాదశి రోజు. అలాగే ఉదయం నుంచి భక్తులు కూడా ఇందూరు పట్టణ ప్రజలంతా ఉదయం 4 గంటల నుంచే తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు దర్శనం చేసుకుంటే వారి సకల పాపాలు కలిగి వారికి అన్ని ఐశ్వర్యాలు అన్ని కలుగుతాయని భక్తుల నమ్మకము. ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా మన ఇందూరు పక్కన బాలాజీ జెండా బాలాజీ దేవాలయం విరజిల్లుతుంది. అయితే అలాగే మేము కూడా మా దేవాలయ శాఖ తరఫున, అలాగే వివిధ శాఖల తరఫున అందరం మా ఇన్స్పెక్టర్ గారు, సిఎఫ్ఓ గారు వారి అన్ని మేము బ్యారికేడ్లను భక్తులకు అన్ని కల్పించి మా కమిటీ మాజీ పీజీ సభ్యులు కూడా అందరు ఉన్నారు. వాలంటీర్లు కూడా వారి అవరాత్రి స్పందించి మేము భక్తులకు సౌకర్యార్థం మంచినీటి వసతిని, అలాగే ఉచిత ప్రసాదాన్ని, శిరా ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన దేవాలయాన్ని ఈ రోజు నుంచే విద్యుత్ దీపాలంకరణతో, అలాగే మామిడి తోరణాలు, అట్టి కిమ్మలతో అలంకరించడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ నిదానంగా వారు క్యూ లైన్లలో ప్రశాంతంగా ఉదయం నుంచి కూడా బారులు తీరుతున్నారు, మీరు చూస్తున్నారు. అలాగే మేము కూడా వారికి అన్ని రకాలుగా సౌకర్యాలను కల్పిస్తూ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎలాంటి చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏదైతే ఈ రోజు మన ధనుర్మాసంలో వచ్చి ఈ రోజు పొద్దున 4:30 నుంచి అభిషేకాలు, భోజనాలు చేసిన తర్వాత ఈ ఏదైతే పల్లకి సేవ ఉందో పల్లకి సేవ నుంచి ఊరేగింపు కూడా తీసుకొని వచ్చి
పొద్దున 5 గంటల నుంచి భక్తోపాలు తండోపతంలో వచ్చి దర్శనం తీసుకుంటున్నారు. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి మాజీ కమిటీ సభ్యులు అందరూ వచ్చి మా డిపార్ట్మెంట్ నుంచి కానీ అన్ని సహకారం ఈ యొక్క రైతు రకానికి భక్తులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినామని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకునేందుకు ఆ పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ అర్చకులు చెప్తున్నటువంటి ప్రాశస్త్యం గురించి, ఈ రోజుకు ఉన్నటువంటి ప్రాధాన్యం గురించి చెప్తున్నాము. ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలు, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో జరుగుతున్నటువంటి పూజాది కార్యక్రమాలు, ఉదయం తెల్లవారుజాము నుంచే కూడా భక్తులు వేలాదిగా తరలి వెళ్తున్నారు. ఇప్పటికీ ఇంకా కూడా క్యూ లైన్లో బారులు తీరినటువంటి పరిస్థితి. ఇదైతే తిరుపతి ఘటన దృష్టిలో ఉంచుకున్న తర్వాత అన్ని దేవాలయాల్లో కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు ఆలయ అధికారులు. ఎక్కడా భక్తులు ఇబ్బంది పడకుండా, అసౌకర్యం కలగకుండా అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. కొన్ని దేవాలయాలు అయితే చిన్నపిల్లలకి, వృద్ధులకి, గర్భిణీలకి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. హైదరాబాద్లో కూడా ప్రధాన ఆలయాల్లో భక్తులు ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు.